కేవలం ఏదో వచ్చాము నటుడుగా కొన్ని వేషాలు వేసాము చేసాము అనేటువంటిది కాకుండా తన సంపాదనను తన సంతానాన్ని కూడాను సినిమా ఇండస్ట్రీకి అంకితం చేసినటువంటి ఏ కాంప్రహెన్సివ్ ఫిలిం పర్సనాలిటీ మోహన్ బాబు గారు. ఇక నటుడుగా ఆయన విలక్షణ నటనా చాతుర్యం గురించి చెప్పడానికి మనకి మాటలు చాలవు. ఎందుకంటే ఇన్ని రకాల పాత్రలు పోషించిన ఆర్టిస్టు బహుశా లేరనే చెప్పాలి. హీరోగా స్టార్ట్ అయ్యి విలన్ గా టర్న్ అయ్యి మరలా హీరోగా స్టార్ట్ అయ్యి మరలా విలన్ గా మరలా హీరో. ఒక్కసారి 1990 ఒక్కసారి వెళ్ళి చూసామంటే తిరిగి చూసుకున్నామంటే ఆ రోజున ప్రారంభమైన అల్లుడు గారి సినిమాతో పునః ప్రారంభమైన ప్రతిజ్ఞ సినిమాతో హీరోగా నిర్మాతగా ఒక ఎరా స్టార్ట్ అయితే, గురువు గారు పరిచయం చేసినటువంటి పాలు నీళ్లు సినిమాతో హీరోగా మరొక ఎరా స్టార్ట్ అయితే, తన సొంత నిర్మాణ సంస్థల శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ స్టార్ట్ చేసి ప్రతిజ్ఞ చిత్రంతో రెండవ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తే, ఆ తర్వాత కొన్ని సినిమాలు విజయవంతమై మరి కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యి